హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్ టైమ్స్లలో ఐఫా అవార్డ్స్ అబుదాబిలో అయితే జరిగాయి. అయితే అబుదాబిలో జరిగిన అవార్డ్స్లలో అయితే కొన్ని కమెంట్స్ అయితే రావడం జరిగింది, ఇటు తేజ్ సజ్జాకి అదేవిధంగా రానా దగ్గుబాటికి. అవేంటి అంటే, మీరు ఏదైనా మాట్లాడే ముందు ఖచ్చితంగా అన్నీ ఆలోచించుకొని మాట్లాడండి అంటూ కూడా చాలామంది ఫ్యాన్స్ చెప్పారు. అదేవిధంగా సంక్రాంతి పేరు తీయగానే తేజ్ సజ్జా దాని గురించి మాట్లాడకండి అనడం, అలా మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, అదేవిధంగా బచ్చన్ గారికి చాలా హైట్స్ ఉన్నాయి, లోస్ కూడా ఉన్నాయి ఈ ఇయర్లో అని చెప్పేసి మిస్టర్ బచ్చన్ అనడం, ఇలా ఒక కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా అంతా కూడా వీటి గురించే మాట్లాడుకోవడం జరిగింది. అయితే రీసెంట్గానే వీటిపైన స్పందిస్తూ, నేను ఆల్రెడీ చాలామంది హీరోస్తో వర్క్ చేశాను, వాళ్ళలో ఎవరిని అనేది నేను చెయ్యను అండ్ అనాల్సిన అవసరం కూడా నాకు లేదు, అదొక స్క్రిప్ట్ పరంగానే మేము మాట్లాడడం, ఎవరెవరైతే ఎపిసోడ్ చూసారో వాళ్ళకి అలా అయితే తప్పుగా అసలు అనిపించదు, మేము చాలా జోవియల్గా మాట్లాడతామని తేజ్ సజ్జా చెప్పాడు. ఇక నాని వచ్చి రానా దగ్గుబాటికి, నువ్వు నెక్స్ట్ టైం ఏదైనా జోక్ చేస్తే అది జోక్ అని ముందు చెప్పు, ఎందుకంటే అవి బయటకు వెళ్ళిన తర్వాత చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయని చెప్పగా, ఇక రానా దగ్గుబాటి కూడా దానికైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎవరో కావాలని చేసింది కాదు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మేము దాన్ని ఒక కామెడీ వేలో చెప్పాలి అనుకున్నాము, అంతే తప్పించి ఎవరినో ఇన్సల్ట్ చేయాలి, ఎవరినో తక్కువ చేయాలి, ఎక్కువ చేయాలన్నట్టుగా మేమైతే ఎవ్వరము అనుకోలేదు అంటూ ఎటో రానా దగ్గుబాటి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఇద్దరూ కూడా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో దీనికంటూ ఒక ఎండ్ అయితే పడింది అనుకోవచ్చు. కానీ మధ్యలో మాత్రం అటు హరీష్ శంకర్ని, అదేవిధంగా మిస్టర్ బచ్చన్ మూవీ కోసం అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆయనని భయ్యా చూడండి, హరీష్ శంకర్ గారు చూడండి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనే విధంగా మాట్లాడడం జరిగింది, మీరు ఎక్కువ అనుకుంటున్నారా మీకు అన్నట్టుగా కొంచెం నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. అలా చేయకుండా ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇదేం ఫస్ట్ టైం కాదు, రానా దగ్గుబాటి ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడారు అంటే ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా వైరల్ అయిన క్రమంలోనే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వైరల్గా మారి ప్రజెంట్ దానికైతే ఏదైతే గొడవలు జరిగాయి ఇన్ని రోజులు అవన్నిటికంటూ ఒక ఎండ్ అయితే పడింది అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.